హిత్తీయుడగు ఒబేదెదోము ఉన్నాడు. అతని ఇంట్లో దేవుని మందసం అట 3 నెలలు ఉందట. అందుని బట్టి దేవుడు ఆ మందసాన్ని బట్టి తన కుటుంబాన్ని దీవించినట్లుగా చూస్తున్నా. అక్కడ పరిపాలన చేస్తున్న రాజు సైతం ఈ విషయాన్ని గమనించాడు. ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం 3 నెలలు ఉంటుంది, వారు దీవించబడ్డాడు. అందుని బట్టి నేనెందుకు నా ఇంటికి తెచ్చుకోకూడదని దావీదు ఆ మందసాన్ని బెత్లెహేం పురానికి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ దీవెనకు కారణం ఏంటంటే దేవుని మందసము. ఇప్పుడు మీ ఇంట్లో కూడా దేవుని మందసం ఉందనుకోండి, మీ జీవితాల్లో కూడా దేవుని మందసం ఉందనుకోండి, ఒబేదెదోముని దేవుడు ఏ రీతిగా దీవించాడో మిమ్మల్ని కూడా ఆ రీతిగా దేవుడు దీవిస్తాడు అనే సందేశాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ సందేశాన్ని మనం ఎందుకు వింటున్నామంటే, ఒబేదెదోముని ఆనాడు దీవించాడు, క్రీస్తు పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు దీవించాడు. ఇప్పుడు అదే మందసం నీ ఇంట్లో ఉంటే కూడా, అదే మనసు నీ జీవితంలో ఉంటే కూడా, అదే మనసు నీ కుటుంబాల్లో ఉంటే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, ఆ మందసం నీతో ఉందా? ఆ మందసం నీలో ఉందా? ఆ మందసం నీ కుటుంబంలో ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. వాగ్దానం ఏంటో తెలుసా? ఆ మందసం ఎవరింట్లో ఉంటుందో వారు దీవించబడతారు.